స్పెషల్ ఎడిషన్ మన దినపత్రికను ఒకసారి చదువుదాం. మా అన్న దాన్ని ఆల్రెడీ నడుపుతా ఉన్నాడు. ఇక టుడే స్పెషల్లో ఈరోజు ఉన్నటువంటి వార్తను ఒకసారి చదువుదాం. శాస్త్ర సాంకేతికతలతో విశ్వాన్ని జయిస్తున్న వేళ కులమనే కొల్లుతో పసిగుడ్డు ప్రాణాన్ని బలి తీసుకోవడం మానవ జాతికే సిగ్గుచేటు. అగ్రవర్ణాల అహంకారం ముందు అనాథగా మారిన మానవత్వం 2 నెలల నిష్కల్మష ప్రాణం గాలిలో కలిసిపోవడం మన సమాజంపై చెరగని మాయని మచ్చ. చట్టాలు ఎన్నున్నా క్షేత్రస్థాయిలో ఇంకా కుల అహంకారం రాజ్యమేలుతోంది అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు, నాగరిక సమాజం ఓడిపోయిన సందర్భం. ముఖ్యమంత్రి మాట్లాడాలి, హోంశాఖ స్పందించాలి, ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి, ప్రభుత్వాల మీద నమ్మకం ఉండేలా చూసుకోవాలి అని ఎస్బిఎన్ చారన్న సంపాదకులు స్పెషల్ ఎడిషన్ దినపత్రికకు సంపాదకులు అన్న ఆల్రెడీ రాసినటువంటిది. నిజంగా ఏదైతే ఈ సమాజంలో జరగకూడని జరుగుతున్నదో ఆ జరగకూడని జరగకుండా కాపాడవలసిన చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ సోకులు, వాళ్ళ సంపాదన దోయడము, దాయడము, దీనికే పరిమితం అయిపోయింది తప్ప ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా మళ్ళా నిమగా జరిగితే అది అంత కామన్, జరుగుతూనే ఉంటుంది. మానవ సమాజం అన్నప్పుడు అవన్నీ జరుగుతూనే ఉంటాయని చెప్తూ ఉంటారు. ఒక పసిగుడ్డు ప్రాణాలని బలి తీసుకోవడం అనేటటువంటి సిగ్గుచేటిది. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా అంతే కదా. సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా నా ఇంటోడే అనుకోవచ్చు కదా, నా అన్నదమ్ముడే, నా అక్క చెల్లెలు అనుకోవచ్చు కదా. అనుకోరు. మనది మంగళవారం, మనది సోమవారం.